తీసుకోవాలి. మనం రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు ఏ రోజైనా మాట్లాడారా? ఏ రోజైనా అభివృద్ధి చేయాలి అని చెప్పని వీళ్ళు ఆలోచిస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నారా? గత 2019 2024 మధ్య కాలంలో రాష్ట్ర అభివృద్ధి ఎంతవరకు తీసుకొచ్చారో చెప్పమనండి. పోనీ 2 సంవత్సరాలు కరోనా అన్నారు, కరోనా టైం తీసేది. ప్రతిభ 3 సంవత్సరాలు ఏం చేశారు? అసెంబ్లీకి వెళ్తే బూతులు తిట్టుకోవడం, జనాల మీద కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ అభివృద్ధి ఎప్పుడు తీసుకొచ్చారు? మేమేదో పరిపాలన చేస్తాము, రాష్ట్ర అభివృద్ధిని మేము తీసుకొస్తాము అని ఇప్పుడు ఊకడు దుంపలాగా ఇప్పుడు మాటలు చెప్పుకుంటూ వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు తప్ప, ఒక పక్క అభివృద్ధి కోసం వీళ్ళు తాపత్రయపడుతున్న ప్రభుత్వమేని వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయకపోగా ఇంకా ఎట్లా చేస్తున్నారంటే, ఆఖరికి వీళ్ళు ప్రభుత్వం ఎన్నో విధాలుగా అభివృద్ధి జరగాలి, మన రాష్ట్రము ప్రజలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, రూపాయి సంపాదించుకోవాలి, అందరూ కూడా బాగుండాలని ఓ పక్క కూటమి ప్రభుత్వం నానా తిప్పలు పడుతూ ఉంటుంటే, వీళ్ళు దానికి సమర్థించకపోగా, అమ్మ పెట్టదో అడుక్క తిన్నదని వీళ్ళు చెయ్యకపోగా చేసే వాళ్ళని ఈ విధంగా జనాల్లో ఒక రకమైన తప్పుడు సంకేతాలు పంపిస్తూ, ఏంటండి అది అంత బహిర్గతంగా సీసాలు సార్, అదే ఒక మా సామాన్యుని ఇంట్లో ఒక సీసా కానీ, ఒక రాయి కానీ, ఒక కత్తి కానీ ఉంటే పోలీసులు వచ్చి ఎంత మనకి అరెస్ట్ చేసి దాని మీద ఎంత సివియర్ అవుతుంది సార్. ఆ విధంగా ఎంత విధ్వంసం సృష్టించడానికి ఆ రోజున ప్రకాష్ రెడ్డి నిన్న చేసిన అదేంటి సార్, దాన్ని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి? అప్పుడు వాళ్ళ నాయకుడు కాదా? అతను చేసింది ఏంటి? విధ్వంసం సృష్టించడం కాదా ఇది? మరి వైసీపీ నాయకులు ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మరి నిద్రపోతున్నారా? బెంగళూరు ప్యాలెస్ లో నిద్రపోతున్నాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా అంత అలజడులు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఏ ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అబ్బాయి మీరు ఇది చేయడం తప్పు, ఇలా చేయకూడదు, మన రాష్ట్ర అభివృద్ధి మనకు ముఖ్యమని చెప్పి ఏ రోజైనా మాట్లాడా? ఒక పక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు విదేశీ పర్యటనలు చేస్తూ అయినా ఒక కంపెనీలు తీసుకొస్తూ ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి వీళ్ళు తాపత్రయపడుతూ ఉంటుంటే, ఒక్క గిరిజన ప్రాంతాల్లో ఒక రోడ్డు వేయడానికి వైసీపీ ప్రభుత్వం ఒక దిక్కు దివానా లేదు సార్. ఈ రోజున అక్కడ రోడ్లు వేసి దానికి తీసుకొని వెళ్తుంటే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతారు. పంచాయతీ నిధులన్నీ ఏం చేశారు అప్పట్లో? ఇవాళ పంచాయతీ నిధులు సక్రమంగా సాగుతూ ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి జరుగుతూ ఉంటుంటే, వీళ్ళకి ఎలా ఉంది అంటే పచ్చకామెలకు లోకమంతా పచ్చగా ఉందన్నట్టుగా, మనం బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కన మాత్రం బాగుపడకూడదన్న సామెత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి సార్, వాళ్ళని ఏ రోజున వీళ్ళు గిరిజన ప్రాంతాల ప్రజల్ని వాళ్ళు ఏమైనా మనుషులాగా చూసారా సార్? వీళ్ళు ఒక రోడ్డు అడిగారు, వాళ్ళు ఆ రోడ్డు దిక్కు లేకుండా పోయింది. వీళ్ళు మాట్లాడే నాయకులు రాష్ట్ర అభివృద్ధి కావాలా? మోహన్ రెడ్డి గారు ఓకే సార్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి చూద్దాం. మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి పీసీఆర్ అది కన్ఫర్మ్ చేయండి. చంద్రబాబు గారు బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. మనోభావాలు దెబ్బతీయడం